వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు త్వరలో రాయబోతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని అందిస్తూ ఉంది. గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కోసం చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ని అందిస్తూ ఉన్నాం. ఏపీపీఎస్సికి సంబంధించి ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ, అలాగే ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ ఈ సబ్జెక్టులకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి అతి తక్కువతో. అలాగే ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నటువంటి అన్ని నోటిఫికేషన్లకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి మనం ప్రత్యేకంగా డిజైన్ చేసినటువంటి క్వశ్చన్స్తో విత్ ఎక్స్ప్లెనేషన్, అంటే మీకు టెక్స్ట్ రూపంలో ఉండేటువంటి ఎక్స్ప్లెనేషన్, కొన్ని వీడియో ఎక్స్ప్లెనేషన్స్తో ఈ కోర్సును అందించడం జరుగుతూ ఉంది. ఈ కోర్స్ కోసం మీరు రిజిస్టర్ అవ్వండి. మీరు ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ఎంత బాగా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనేది ముఖ్యం. సో అలా చెక్ చేసుకునేందుకు మీకు ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఎగ్జామ్ సిరీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. వేదిక్ ఏజ్కి సంబంధించి వేద నాగరికతకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి మీకు అందిస్తున్నాం. ఈ క్వశ్చన్స్కి సంబంధించి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటే చేయండి. ఎంత మేర మీరు కరెక్ట్ గెస్ చేస్తూ ఉన్నారు, ఎంత మేర కరెక్ట్ ఆన్సర్స్ చేస్తూ ఉన్నారు అన్నది వన్స్ చెక్. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వేదకాలం లేదా వేద యుగంను పరిగణించండి అని అన్నాం. కన్సిడర్ ఆఫ్ ద వేదిక్ ఏజ్ అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దీనికి మనం స్టేట్మెంట్ లెవెల్లో ఒక 4 అంశాలను ఇచ్చినాం, 4 స్టేట్మెంట్స్ని ఇచ్చినాం. వేదకాలం లేదా వేద యుగం 1500 నుంచి 100 సంవత్సరాల వరకు బిఫోర్ క్రైస్ట్ వరకు కొనసాగింది అనేది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2 చూడండి. హిందూ మతం యొక్క తొలి పవిత్ర గ్రంథాలైన వేదాలు వ్రాయబడిన కాలం వేదకాలం. సో 3 చూడండి స్టేట్మెంట్. వేద నాగరికత సంస్కృతి భారత ఉపఖండం యొక్క ఉత్తర వాయువ్య ఈశాన్య ప్రాంతాలలో కేంద్రీకృతం అయి ఉన్నది అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి అని అంటున్నాం. సో ఏది కరెక్ట్గా ఉంది ఇచ్చిన 3 స్టేట్మెంట్స్లో అనేది మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇలానే అడుగుతారు. ఇలానే మీరు క్వశ్చన్ని 1 మినిట్లో అర్థం చేసుకొని దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సరైనవి గుర్తించండి అని చెప్పేసి 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 3, 1, 2, 3 అని చెప్పేసి ఇక్కడ సరైనవి ఏవి అని చెప్పేసి ABCD రూపంలో అడగడం జరిగింది. మీరు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? మీ ఆన్సర్ని జెన్యూన్గా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒక్కసారి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి అంశాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మనం వేద నాగరికత అనేది, వేద యుగం అనేది మనం సింధు నాగరికత అంతమైన తర్వాత డిస్కస్ చేసేటువంటి టాపిక్. సో ఇప్పుడు మనం బేసిక్గా ఈ వేద నాగరికతకి సంబంధించి బిఫోర్ క్రైస్ట్ 1500 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యింది అనేది ఇక్కడ సరైనటువంటి అంశం. ఇక్కడ 1500 సంవత్సరాల వరకు ఇక్కడ అంశాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రారంభమైంది. మరి ఇది 100 సంవత్సరాల వరకు కొనసాగిందా అని అంటే కాదు, ఇది 500 సంవత్సరాల వరకు కొనసాగింది. బిఫోర్ క్రైస్ట్కి సంబంధించి క్రీస్తు పూర్వం ఇది 500 సంవత్సరాల వరకు కొనసాగినట్లు చారిత్రాత్మక ఆధారాలు మనకు లభిస్తూ ఉన్నాయి. దెన్ లేదు అని అంటే వేదాలను ఇక్కడ మన వేద నాగరికతకి సంబంధించినటువంటి వారు వేదాలను ప్రత్యేకంగా రాయడం జరిగింది. వాటి ద్వారా మనకి ఈ 1500 సంవత్సరం నుంచి బిఫోర్ క్రైస్ట్ 500 సంవత్సరాల వరకు మాత్రమే ఆధారాలు లభ్యమవుతూ ఉన్నాయి. అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, మనకి ఇది రైట్ స్టేట్మెంట్ కాదు, కానీ సరైనవి అని అడిగారు. సో ఇక్కడ ఒకటి ఎలిమినేట్ చేసినాం స్టేట్మెంట్, ఇది రాంగ్ అని మనం ఐడెంటిఫై చేసినాం. ఎందుకు అని అంటే 1500 నుంచి 500 వరకు కొనసాగింది అని అంటున్నాం, 100 అని ఇచ్చినాం కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, ఇక రెండవది చూడండి.
హిందూ మతం యొక్క తొలి పవిత్ర గ్రంథాలైన వేదాలు వ్రాయబడిన కాలం వేదకాలము అని అంటున్నాం. ఇప్పుడు వేదకాలం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం డిఫైన్ చేసినాం? 1500 నుంచి 500 బిఫోర్ క్రైస్ట్ వరకు. సో ఈ కాలం మధ్యన మనకి వేదాలు అనేవి వ్రాయబడడం జరిగింది. దీనినే వేదకాలం అని అంటున్నాం, దీనినే వేదిక్ ఏజ్ అని అంటున్నాం. సో అలా ఈ స్టేట్మెంట్ రైట్. ఓకే, ఇక నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఒకసారి పరిశీలిద్దాం. వేద నాగరికత సంస్కృతి భారత ఉపఖండం యొక్క ఉత్తర, వాయువ్య మరియు ఈశాన్య ప్రాంతాలలో కేంద్రీకృతమైంది అని అన్నాం. మీరు వేద నాగరికతకి సంబంధించి, వేదిక్ ఏజ్ గురించి, వేద సివిలైజేషన్ గురించి చదివితే మనకు అందులో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. వేద నాగరికతకి సంబంధించినటువంటి సంస్కృతి కానీ ఇది భారత ఉపఖండం యొక్క ఉత్తర ఇది కనబడుతుంది మనకి టెక్స్ట్ బుక్స్లో. ఇక అలాగే వాయువ్య ఇది కూడా కనబడుతుంది, కానీ ఈశాన్య అని చెప్పేసి ఎక్కడా ఉండదు. సో కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం సరైనది ఏమిటి అని అంటే 2 మాత్రమే. మనకి 2 అనేది ఎక్కడుంది? బిలో ఉంది. సో ఇలా బి అనేది రైట్ ఆన్సర్స్. సో మనం క్వశ్చన్ చూడగానే, స్టేట్మెంట్స్ చూడగానే ఇదంతా రైటే అని నమ్మేలాగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కానీ మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ని చాలా ప్రాపర్గా చదవాలి. అందులో ఎంత మేర రైట్ ఉంది, ఏ పదాన్ని ఎలా మార్చాడు, ఇయర్స్ని ఎలా మారుస్తున్నారు అనేటువంటి అంశాలను పరిశీలించేందుకోసం, చాలా క్షుణ్ణంగా గుర్తించేందుకోసం ఈ క్వశ్చన్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు వేదిక్ ఏజ్ అనేది చదువుతాం, వేదనాగరికత అనేది చదువుతాం. అందులో మనం ఇలాంటి అంశాలను చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఏమన్నాం మనం? ఇయర్స్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసినాం ఈ స్టేట్మెంట్లో. ఇక్కడ రెండవది వచ్చి ప్రాంతాలను గురించి మనం మాట్లాడినప్పుడు థర్డ్ స్టేట్మెంట్లో ఉత్తర, వాయువ్య అలాగే ఈశాన్య దిక్కులకి సంబంధించినటువంటి అంశాలలో మనం ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కన్ఫ్యూజెస్ని అధిగమించి మీరు మంచి స్కోరింగ్ని చేసేందుకు ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జామ్ సిరీస్ అనేది మీరు రాసిన తర్వాత దీనికి నెక్స్ట్ డే మేము టెక్స్ట్ రూపంలో మీకు ఈ మొత్తం వివరణ, ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా క్వశ్చన్కి అది ఆన్సర్ ఎందుకు రైట్, ఎక్కడ తప్పైంది అనేటువంటి అంశాలను తెలుసుకునేలాగా పీడిఎఫ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక క్వశ్చన్. సో మనం ఈ క్వశ్చన్కి సంబంధించి మన ఆన్సర్ ఇక్కడ ఇచ్చినటువంటి బి అనేది సరైనటువంటి ఆన్సర్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు రెండవ క్వశ్చన్ చూద్దాం. ఆర్యుల మొదటి నివాసాలను గుర్తించండి. ఎంత సింపుల్ క్వశ్చన్ అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్, కానీ మనం చదివిన సబ్జెక్టు పైన పూర్తి పట్టుంటేనే ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆర్యుల మొదటి నివాసాలను గుర్తించండి అని అన్నాం. ఇప్పుడు ఈ ఆర్యులు అనేవారు మనకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినట్లు చారిత్రాత్మక ఆధారాలలో పలువురు పరిశోధకులు గుర్తించడం జరిగింది. అయితే వీరు వచ్చిన తర్వాత ఎక్కడ సెటిల్ అవ్వడం జరిగింది, అదే మొదటి లేదా తొలి నివాసాలను గుర్తించండి అని అంటున్నాం. సో ఇప్పుడు ఆర్యులకి సంబంధించి తొలి నివాసాలను మనం ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్మెంట్ రూపంలో ఆ ప్రాంతాలు, వారు ఉన్నటువంటి నివాసాలను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్టేట్మెంట్ నెంబర్ 1 ఏమంటున్నాం? వాయువ్య లోతట్టు ప్రాంతాలు అని అంటున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 2 పంజాబ్ మైదానాలు అని అంటున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 3 ఇండో గంగా మైదానాలు అని అంటున్నాం. స్టేట్మెంట్ నెంబర్ 4 బ్రహ్మపుత్ర మైదానాలు అని అంటున్నాం. ఇప్పుడు మొదటి నివాసాలను గుర్తించాలి మనం. సో మరి మొదటి నివాసాలు ఎక్కడ? 1 మరియు 2, 1 మరియు 3, 2, 3 మరియు 4, 1, 2, 3 మరియు 4 అని చెప్పేసి మనం ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్స్లో రైట్ ఆప్షన్ ఏమనుకుంటున్నారు? మీరు గెస్ చేస్తున్నటువంటి, మీరు అనుకుంటున్నటువంటి ఆప్షన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ వినండి. మీరు రైట్ చేశారా, రాంగ్ చేశారా అనేది తెలుస్తుంది. మీ కాన్ఫిడెన్స్ ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఆర్యుల మొదటి నివాసాలను గుర్తించమన్నారు కాబట్టి ఈ ఆర్యులు అనేవారు మొదట ఎక్కడికి రావడం జరిగింది అని అంటే కొద్ది గ్రూపులుగా, కొద్ది మందిగా వీరంతా కూడా మొదటగా వచ్చింది వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకి.
అంటే ఇప్పుడు మనం చూసేటువంటి పంజాబ్ ప్రాంతంలో వీరు రావడం జరిగింది, వాయువ్యంగా ఉన్నటువంటి ప్రాంతాలకి అలాగే పంజాబ్ మైదానాలకి కూడా రావడం జరిగింది. మొదటగా వీరు వచ్చింది ఎక్కడికి అని అంటే వాయువ్య లోతట్టు ప్రాంతాలు మరియు పంజాబ్ మైదానాలకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇతర కారణాల వలన వీరు గంగా మైదానాలు వీటికి రావడం జరిగింది. సో ఇలా బ్రహ్మపుత్ర మైదానాలు అనేది ఎక్కడ మనకు కనబడదు. సో కాబట్టి మనం ఇక్కడ ఏమన్నాం, మొదటి నివాసాలు అని అన్నాం. సో ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మొదటి నివాసాలు ఎక్కడుంటాయి ఆర్యులకి సంబంధించి అని అంటే ఇగో 1 మరియు 2 అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో 1 మరియు 2 అనేటువంటిది ఆర్యులకి సంబంధించినటువంటి మొదటి నివాసాలుగా గుర్తుంచుకోవాలి. 1500 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వీరు మొదటగా వచ్చినటువంటి ప్రాంతాలే ఈ వాయువ్య లోతట్టు ప్రాంతాలు, కొద్ది గ్రూపులుగా వచ్చేటువంటి వారు. ఆ తర్వాత వీరు పంజాబ్ మైదానాలలో కూడా మొదటి నివాసాలను కొద్ది సమూహాలతో చిన్న గ్రూపులతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇలా ఇగో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఏమనుకుంటాము అని అంటే ఇదంతా కూడా ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ప్రాంతాలు కాబట్టి 4 చేయడానికి ఆన్సర్ అవకాశం ఎక్కువ. సో ఇప్పుడు మనకు క్లారిటీ అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ మొదటి అని అన్నారు కాబట్టి మొదటి నివాసాలను గురించి అడిగితే మనం చెప్పాల్సింది ఇక్కడ ఏ 1 మరియు 2 అనేటువంటిది. సో ఎంతమంది రైట్ ఆన్సర్ చేశారు? ఓకే, రైట్. ఒకసారి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇగో నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ మీరు చూడండి, ఆర్యుల కాలాన్ని ఎన్ని భాగాలుగా విభజిస్తారు? వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది కూడా, కానీ ఎంతమంది రైట్ ఆన్సర్ చేస్తారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఈ ఆర్యులకి సంబంధించినటువంటి ఆర్య యుగం లేదా ఈ ఆర్యులకి సంబంధించినటువంటి చాప్టర్స్ చదివినప్పుడు వీటిని కూడా మనం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చినటువంటి ఈ ఆర్యుల కాలాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు? 2, 3, 4, 5. సో ఇలా ఒక క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. ఇచ్చిన ఈ క్వశ్చన్కి వెరీ సింపుల్ ఆన్సర్. సో ఆర్యుల కాలాన్ని ఎన్ని భాగాలుగా విభజించారు అని అంటే 3 కాదు, 4 కాదు, 5 కాదు, 2 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఆర్యులు ఎప్పుడు వచ్చినారు అని అన్నాం? బిఫోర్ క్రైస్ట్, సింధు నాగరికత అనేది అంతమైన తర్వాత వీరు మనకు కనబడతారు. ఇగో ఇక్కడ నుంచి 500 సంవత్సరాల వరకు కనబడతా ఉన్నారు. సో ఈ కాలాన్ని మనం ఆర్యుల కాలాన్ని ఎలా అనంటే 2 భాగాలుగా విభజిస్తున్నాం. ఇగో తొలి ఆర్యుల కాలం అనేది ఒకటి ఉంది. సో ఈ తొలి ఆర్యుల కాలాన్ని మనం ఎక్కడి నుంచి ఎప్పటి వరకు ఇక్కడ చూడడం జరుగుతుంది అని అంటే దీనికి సంబంధించి మనం ఇగో 1500 BC నుంచి 1000 BC వరకు చూడడం జరుగుతూ ఉంది. ఇది తొలి ఆర్యుల కాలం. తర్వాత తొలి ఆర్యుల తర్వాత మరొక కాలాన్ని ఇగో మనం ఎప్పటి నుంచి చూస్తున్నాము అని అంటే 1000 BC నుంచి 500 BC వరకు చూడడం జరుగుతూ ఉంది. ఇలా ఆర్యుల కాలాన్ని 2 భాగాలుగా విభజిస్తున్నాము అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఈ తొలి ఆర్యుల కాలాన్ని ఏమని పిలుస్తూ ఉన్నాము అని అంటే ఋగ్వేద కాలము అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తున్నాం? ఋగ్వేద కాలం అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతూ ఉంది. ఇగో ఈ 1500 నుంచి 1000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి దాన్ని, అలాగే 1000 నుంచి 500 సంవత్సరాల వరకు క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ఆర్యుల కాలాన్ని మలివేద కాలం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. ఏమని పిలుస్తూ ఉన్నాం? మలివేద కాలం అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఇలా ఆర్యుల కాలం అనేది డివైడ్ చేయడం జరుగుతూ ఉంది 2 రకాలుగా. ఓకేనా? ఆర్యుల కాలాన్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేస్తూ ఉన్నాం? 2 విధాలుగా, 2 రకాలుగా, 2 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఋగ్వేద కాలం మనకి 1500 నుంచి 1000 బిఫోర్ క్రిస్ట్. అలాగే మలివేదానికి సంబంధించి ఇక్కడ 1000 నుంచి 500 కాలం వరకు, 500 సంవత్సరాల వరకు. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, ఇగో ఈ నెక్స్ట్ క్వశ్చన్కి సంబంధించి
బాల గంగాధర్ తిలక్ ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? మనకి బాల గంగాధర్ తిలక్ గారు ఆర్యుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఈ ఆర్యులు వచ్చినటువంటి వారు, ఆర్యులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు భారత ఉపఖండంకి అనేది ఇక్కడ క్వశ్చన్గా అడగడం జరుగుతూ ఉంది. మరి ఈ ఆర్యులకి సంబంధించినటువంటి అంశాన్ని ఏ విధంగా డిఫైన్ చేసిర్రు బాల గంగాధర్ తిలక్ గారు, ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చెప్పేసి మాట్లాడిర్రు అనేది ఇక్కడ క్వశ్చన్. మరి ఈ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ ఏ ఆర్కిటిక్, ఆప్షన్ బి మధ్యాసియా, ఆప్షన్ సి దక్షిణ రష్యా, ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. సో ఇది హిస్టరీ కమ్ జియోగ్రఫీ రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్. ప్రాంతాలను గురించి అడగడం జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి ఆర్యులు వచ్చిర్రు అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు మాట్లాడిర్రు అనేది చెప్పాలి. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. ఈ అన్ని ప్రాంతాలను కూడా మనకి చరిత్రకారులు చెప్తూ ఉంటారు, ఆర్యులు ఈ ప్రాంతానికి నుంచి రావడం జరిగింది, లేదంటే ఆ ప్రాంతం నుంచి రావడం జరిగిందని. కానీ బాల గంగాధర్ తిలక్ గారు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని అడిగారు. అది క్వశ్చన్. ఇక్కడ బాల గంగాధర్ తిలక్ గారు హైలైట్. ఈయన ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చెప్పిర్రు, ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి క్వశ్చన్. రైట్. సో ఇప్పుడు బాల గంగాధర్ తిలక్ గారి ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతం నుంచి వచ్చారు అని అంటే పైవన్నీ సరైనవే అని చెప్పేసి మీరేమన్నా అనుకుంటున్నారా? కాదు. సో బాల గంగాధర్ తిలక్ గారి ప్రకారం ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రావడం జరిగింది ఆర్యులు. ఎక్కడి నుంచి అని అంటున్నాం? ఆర్కిటిక్ అనేటువంటి ప్రాంతం నుంచి వచ్చారు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సార్ ప్రపంచ పటంలో ఆర్కిటిక్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే యూరప్ పైన ఉంటుంది. మీకు క్లియర్గా చెప్పాలి అని అంటే గ్రీన్లాండ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది ప్రపంచ పటంలో. ల్యాండ్ పైన ఉండేటువంటి ప్రాంతాన్నే మనం ఆర్కిటిక్ అని అంటాం. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారత ఉపఖండంకి, భారతదేశానికి సంబంధించి వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకి ఆర్యులు అనేవారు రావడం జరిగింది అని చెప్పేసి బాల గంగాధర్ తిలక్ గారు చెప్పడం జరిగింది. ఇక మరికొందరు చరిత్రకారులు ఏమంటారు అని అంటే మధ్యాసియా నుంచి వచ్చిరని చెప్పేసి కొందరు అంటారు. అయితే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గురించి అడిగితే ఇవన్నీ కూడా సరైనవే అవుతాయి. కానీ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా బాల గంగాధర్ తిలక్ గారు ఎక్కడి నుంచి వచ్చిర్రు అని చెప్పేసి ఆర్యుల గురించి అన్నారు అని అంటే ఆర్కిటిక్ అనేది రైట్ ఆన్సర్. ఒకవేళ చరిత్రకారులు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఆర్యులను అని అంటే వివిధ సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాల ప్రకారం ఆర్కిటిక్ రైటే, మధ్యాసియా రైటే, దక్షిణ రష్యా రైటే, జర్మనీ రైటే, ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరైనవే. చరిత్రకారులు చెప్పినటువంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ బాల గంగాధర్ తిలక్ అంటున్నాం కాబట్టి ఆర్కిటిక్ అనేటువంటి అంశాన్ని మనం చాలా క్లియర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్యులు భారత ఉపఖండంతో పాటు ఏ ఇతర ఖండాలకి విస్తరించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్యులు భారత ఉపఖండంకి వచ్చిర్రు పంజాబ్ ప్రాంతంలో, సప్తసింధుకి సంబంధించినటువంటి నదుల ప్రాంతంలో వీరు ఆర్యులకి సంబంధించినటువంటి నాగరికత అనేది వర్ధిల్లింది. బట్ ఇక్కడికే కాకుండా ఇంకా ఏ ఖండాలకు వీరు విస్తరించడం జరిగింది? ఆర్యులు భారత ఉపఖండంతో పాటు ఏ ఇతర ఖండాలకి విస్తరించారు? ఆసియా మరియు ఆఫ్రికా, ఆసియా మరియు ఆస్ట్రేలియా, ఆసియా మరియు ఐరోపా, ఆసియా మరియు అమెరికా. సో ఏ ఖండాలకి ఆర్యులు విస్తరించడం జరిగింది? మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారు? మీ ఆన్సర్ని ఒక్కసారి కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, రైట్. సో ఈ ఆర్యులకి సంబంధించినటువంటి వారు భారత ఉపఖండంతో పాటు ఇంకా ఏ ప్రాంతాలకి విస్తరించడం జరిగింది అని అంటే ఆసియా మరియు ఆఫ్రికాకి ఆర్యులు వెళ్ళలే. సో ఆసియా అనేది మాత్రమే ఉంది. కాకపోతే ఇక్కడ మనం రెండు ఖండాలను గురించి అడిగినాం. ఇక నెక్స్ట్ ఆసియా మరియు ఆస్ట్రేలియా కూడా వెళ్ళలేదు వీరు. ఆసియా మరియు ఐరోపా, ఇది రైట్. సో ఐరోపాకి పైన ఉన్నటువంటి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి, లేదు అని అంటే ఐరోపాకి దగ్గరగా ఐరోపాలో ఉన్నటువంటి జర్మనీ ప్రాంతం నుంచి, లేదు అని అంటే ఐరోపాకి పక్కన ఉన్నటువంటి దక్షిణ రష్యా ప్రాంతం నుంచి వీరు వచ్చిర్రు అనేటువంటి చారిత్రాత్మక ఆధారాలు అనేవి ఉన్నవి. చరిత్రకారులు దాన్ని డిఫరెంట్గా డిఫైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినప్పుడు ఆసియా మరియు ఐరోపా ప్రాంతాలకి సంబంధించినటువంటి ఈ ఖండాలలో ఈ ఆర్యులు విస్తరించడం జరిగింది భారత ఉపఖండంతో పాటు.
ఇంకా ఆసియా మరియు అమెరికా అనేది లేదు, ఇది చాలా లేటుగా కనుక్కున్నటువంటి ఖండం అమెరికా. ఓకే, సో ఇలా మనం ఇగో ఈ ఆర్యుల భారత ఉపఖండంతో పాటు ఇతర ఖండాలకి విస్తరించారు అని అంటే ఈ అంశాన్ని మనం ఆన్సర్గా గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్తో మీకు ఎగ్జామ్ సిరీస్ అనేది ఇస్తూ ఉన్నాం. మీకు తెలుసా ఇది ఓన్లీ లెవెల్ 1 ఎగ్జామ్. ఏమంటున్నాం, ఇది లెవెల్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్. సో ఇలాంటి ఎగ్జామ్స్ లెవెల్ 2 ఉంటాయి. ఓకేనా, లెవెల్ 2 ఉంటుంది, లెవెల్ 3 కూడా ఉంటుంది. ఇది జస్ట్ లెవెల్ 1 క్వశ్చన్సే. మీకు లెవెల్ 2 లెవెల్ 3 క్వశ్చన్స్ చూస్తే పిచ్చెక్కిపోతుంది. మీరు చదివిన సబ్జెక్ట్ నుంచే క్వశ్చన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసి అందిస్తూ ఉన్నా, నేనే రెడీ చేయడం జరుగుతూ ఉంది, దానికి వివరణను కూడా అందించడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్ సిరీస్ చాలా చాలా ఉపయోగపడుతుంది. నువ్వు పర్సనల్గా టెస్ట్ చేసుకునేందుకు, నీ ప్రిపరేషన్ ఎలా ఉంది, నువ్వు ఇంకా ఏ విధంగా చదవాలి అనే దానికి సంబంధించి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి సంబంధించి నువ్వు అస్సలు డిలే చేయొద్దు, వెంటనే కోర్సును తీసుకొని ఎగ్జామ్స్ రాయడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అయ్యి ఫైనల్గా నీ ఫైనల్ ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంకా చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తా. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.